హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్లెయిన్ బగారా రైస్ అనేది పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 పనస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 2 బగారా ఆకులు, కొంచెం సాజీరా వేసుకోవాలి. అందులోకి సన్నగా తరుగుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పుదీనాను యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను నీట్గా కడిగి. అందుకోసమని నేను 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అందులోకి సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 10 మినిట్స్ మరగనివ్వాలి. వాటర్ అనేది ఇలా కలర్ రావాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా ఎసరు అనేది వచ్చినట్టు. అందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. మంటను హైలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టిన తర్వాత 7% కుక్ అవుతుంది. ఇలా 7% కుక్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రైస్ అనేది విరగకుండా ఇలా జాగ్రత్తగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నీట్గా సర్ది తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత రైస్ అనేది పుల్లలు పుల్లలుగా వస్తుంది. దానిపైన కొత్తిమీర చల్లుకొని ఇలా చూడండి ఎలా పొడి పొడిగా అయిందో రైస్. ఇలా ఒకసారి ట్రై చేయండి. బాస్మతి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బగారా రైస్ వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసేయండి. రైస్ అనేది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా విడివిడిగా వచ్చింది చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి.